హలో నా దేశ ప్రజలారా! ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇప్పుడు మనం వెళ్తున్న ఊరి పేరు మాంటెనీగ్రో అనమాట. ఇది యూరప్‌లో ఉంది. అండ్ వీసాలో షెంగెన్ వీసా అని ఒకటుంటుంది. అది ఉంటేనే యూరప్ కంట్రీస్‌కెళ్ళొచ్చు. కానీ ఈ వీసా లేకుండా షెంగెన్ వీసా లేకుండా ఎళ్ళగలిగే ఒక కంట్రీ పేరు ఏదైనా దగ్గరలో ఉంది. లండన్, కోవెంట్రీ ఇలాంటి సిటీస్‌లో ఉన్న వాళ్ళకి అనంటే మాంటెనీగ్రో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అనమాట. సో, మేము అందుకనే ఒక వీకెండ్ నీట్‌గా ప్లాన్ చేసేసుకొని మాంటెనీగ్రో చూసొద్దామని జెప్పేసి ఎళ్ళిపోతున్నాము. యూరోప్ అన్నావు కృష్ణ మరి టేలర్లు చూపిస్తున్నావేంటి అనంటే, ఇది గూడా వన్ ఆఫ్ ద థర్డ్ వరల్డ్ కంట్రీస్ కిందకే కన్సిడర్ చేస్తారనమాట. కానీ చుట్టుపక్కల కొండలతోటి మంచిగా అన్ని మేఘాల మధ్యలో నీట్‌గా బ్యూటిఫుల్ సెటప్ ఉన్న ప్లేసెస్ అనమాట ఈ 2. మాకు దారిలో ఆవులు, బర్రెలు, పిల్లులు అన్నీ కనిపించాయన్నమాట. ఒక కంట్రీ సైడ్ వెకేషన్‌కొచ్చినట్టు హ్యాపీగా ఉండే. అండ్ మా కార్ డ్రైవర్ అన్న బ్రేక్ తీసుకొని బీర్ తాగుతానని చెప్పి పొద్దున్నే తాగేసాడు. ఆయన బ్రేక్ తీసుకుంటే మేము గూడా అక్కడున్న పిల్లలతోని ఆడుకున్నామనమాట. అయితే చూస్తూ మన లొకేషన్‌కొచ్చేసాము. ఇది మేము బుక్ చేసుకున్న ఎయిర్‌బిఎన్‌బి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. నా ఫేస్ అంత బాగా వెలిగిపోతుందంటే దానికి కారణం ఏంటంటే, అంత బావుంది ఆ ప్లేస్ అని. నేను ఫాల్స్ నెయిల్స్ గూడా అంటించేసుకున్నాను. టైం లేకుండే నాకు. లేదంటే ఇంకా నీట్‌గా మంచిగా అక్రిలిక్స్ పెట్టించేసుకుంటుండే అసలు. అండ్ రూమ్ చూపిస్తున్నాను. ఫాస్ట్‌గా చూసేయండి. ఫ్రెష్ ఏమేమున్నాయా? ఎలా వాడాలా? ఇండక్షన్ స్టవ్‌ని, ఎలక్ట్రిక్ స్టవ్‌ని అని చెప్పేసి చూస్తున్నాడనమాట. నేను చిన్నప్పటి నుంచి నాకొక కల ఉంటుండే అనమాట. నేను పొద్దున్నే లేవంగానే నేను మంచిగా ఇలా విండో ఓపెన్ చేసేసరికి ఒక పాష్ ఎయిర్‌బిఎన్‌బిలో నుంచి మంచిగా బీచ్ కనిపించాలని చెప్పి అది ఫైనల్లీ ఈ రాజుకి నెరవేరిందనమాట. నేను రెడీ అయిపోయాను. మేము లంచ్, ఇంకా డిన్నర్ కలిపి చేసేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ రెస్టారెంట్స్ త్వరగా క్లోజ్ అయిపోతాయి. అండ్ చూసారు కదా! ఆల్‌మోస్ట్ చీకటి పడిపోయినట్టు అనిపిస్తుంది. సో, నేను ఇటాలియన్ రెస్టారెంట్‌కెళ్తున్నామనమాట. మా ఆల్ఫాబెటికల్ డేటింగ్‌లో పార్ట్ ఐ. సో, దానికి రిలేటెడ్ ఉండాలని చెప్పేసి ఇటాలియన్ డైనింగ్ అనుకున్నాము. ఆ రెస్టారెంట్‌కి మ్యాచ్ అయ్యేలాగా కొంచెం థీమ్‌కేసుకున్నాను. ఈ చిట్టి బ్రేస్లెట్ మా ప్రణుగాడు ఇచ్చాడనమాట. దీనికొక చిన్ని బీ ఉంటుంది. ఇయర్ రింగ్స్ అండ్ జుట్టుకిట్లా పెట్టుకున్నా. రెగ్యులర్ షూస్ ఏసేసుకున్నాను. ఇంకా ఫ్రెష్ రెడీ అయిపోయిన తర్వాత మేము వెళ్ళేసొస్తాము. మేము ప్రతి వీడియోస్‌లో నో ఫోన్ జోన్ అని జెప్పేసి ఒక టైమింగ్ అనుకున్నామనమాట. ఇంకా రెస్టారెంట్‌లో ఏం ఫిల్మ్ చేయను. మేమిప్పుడు ఉన్న ఊరి పేరు బుద్వా అనమాట. మాంటెనిగ్రోలో బుద్వాలో ఉన్నాము. అండ్ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఆ షూస్ ఏసుకోవటం బూట్స్. ఎక్కడైనా ఒక ఊరిని చూడాలి అనంటే వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ మన కాలినడక అనమాట. మాకు తెలుసు మేము తర్వాత ఊరు చూడ్డానికెళ్తామని చెప్పి అయినా సరే ఆలోచించకుండా బూట్స్ ఏసేసుకున్నాను. మేము నడుస్తూ ఫస్ట్ పాయింట్ ఈ ఈ యార్డ్‌కొచ్చేసామనమాట. మీరు మా ముందు వ్లాగ్స్ కూడా చూసుంటే మీరిలాంటి షిప్స్ కానీ, యార్డ్స్ కానీ చాలానే చూసుంటారు. అయితే ఇక్కడ వన్ ఆఫ్ ద కామన్ ట్రాన్స్‌పోర్ట్ మెథడ్స్ లాగా వీళ్ళు ఈ షిప్స్‌ని, బోట్‌ని వాడుకుంటారు. అండ్ టూరిజం వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద మెయిన్ సోర్స్ అనమాట. మనం ఎవరైనా ఫ్రెండ్స్‌తో కలిపి వచ్చేస్తే ఒక 20,000, 30,000లో దాన్ని రెంట్‌కి తీసుకొని ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. మనం ఇటు సైడ్ ఉన్న యార్డ్ అంతా ఎక్స్‌ప్లోర్ చేసాం గదా! ఇప్పుడు ఇటు సైడ్ మధ్యలో అంతా సిటీ, ఓల్డ్ సిటీ అంటారు. ఓల్డ్ సిటీ ఆఫ్ బుద్వా అనమాట. సో, దాంట్ లోపల అన్నీ ఎలా ఉంటాయి అనంటే చిన్న చిన్న రూమ్స్. ఆ రూమ్స్ లోపల అన్ని షాప్స్ గానీ, లేకపోతే రెస్టారెంట్స్ గానీ, లేకపోతే అమ్మే సామాన్లు గూడా అమ్ముతున్నారనమాట. ఇంట్లో సామాను గానీ, గ్రాసరీ స్టోర్స్ అన్నీ ఉన్నాయి. మేము తిరిగి ఇంకా ఆకలేసిందని జెప్పేసి మళ్ళీ సెకండ్ రౌండ్ ఆహ్, ఈ హోమ్ మేడ్ పాస్తా అనమాట. వాళ్ళు ఇంట్లో చేసి అమ్ముతున్నారు. చాలా అంటే చాలా బావుండే అనమాట. ఆథెంటిక్‌గా మాకు ఊరికే టొమాటో పాస్తా తింటే అసలు నాకు కడుపే నిండదు. ఏంటబ్బా! అసలది తినబుద్ధి కాదన్నట్టు ఉంటది గానీ, నేను తిన్న పాస్తా అన్నిట్లోకి చాలా బ్యూటిఫుల్ పాస్తా అనమాట. అండ్ ఇదేమో పక్కనే ఉన్న బీచ్. ఇది బుద్వా బీచ్ అనమాట. సో, మేము పైన నుంచి అక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. అది మన రూమ్. అక్కడి నుంచి ఇక్కడి దాకా నడుచుకుంటూ వచ్చేసాము. ఇది అడ్రియాటిక్ సీ. ఎళ్ళినప్పుడు ఆ సినిమాలో విజయ్ దేవరకొండ లాగా ఆ సౌండ్స్ రికార్డ్ చేసుకోవడం అలవాటనమాట నాకు. మీరు కూడా వినండి. మీరు అలల సౌండ్ గమనించుంటే గనక మన దగ్గరొచ్చినట్టు మల్టిపుల్ అలల సౌండ్ రాలేదు. వస్తూ పోతూ వచ్చిందనమాట. నాకు కూడా వెరైటీగా అనిపిచ్చింది. అండ్ అక్కడి నుంచి మళ్ళీ సిటీ లోపలికి ఓల్డ్ టౌన్ ఇంకొంచెం సేపు ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు కదా! అని జెప్పేసి చూస్తానే ఉన్నాము. అండ్ ఇక్కడ ఒక మ్యూజియం, లైట్ హౌస్ పక్కన ఉన్నవన్నీ చూసేసామనమాట. అండ్ ఏదైనా ఊరికెళ్తే నేను 2 పనులు ఖచ్చితంగా జేస్తాను.
ఒకటి కాలినడకన సిటీ ఎక్స్‌ప్లోర్ చేయడం అయితే, రెండోది అక్కడున్న గ్రోసరీ స్టోర్స్ కానీ, లేకపోతే కిరాణా కొట్లు గాని విజిట్ చేయడం అనమాట. అది నాకు పార్ట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ లాగా అనిపిస్తది. వాళ్ళేం తింటున్నారు, ఎలాంటి బట్టలేసుకుంటున్నారు, ఎ ఎలాంటి ప్లేసెస్‌లో షాప్ చేస్తారు లోకల్ పీపుల్ అని చెప్పేసి నేర్చుకోవడానికి ఆపర్చునిటీ ఉంటది. మీకు కనిపిస్తున్న అవి ఉన్నాయా మక్క గింజలు, అది 800 అంట ఆ చిన్న బుడ్డది. అండ్ ఇక్కడ లోకల్‌గా పండవు కదా! మీరు వెదర్ చూసారు కదా ఎలా ఉందో. ఈ ఫ్రూట్ ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్ మీరు? చాలా బావుంటది. దీని పేరేంటో దీన్ని ఇంగ్లాండ్‌లో కూడా చూసినా. నేను తిన్నా దాని పేరు తెలీదు. ఇక్కడ మాత్రం జబూకా జపాన్స్కా అని ఉంది. తింటారా ఫ్రెండ్స్ జబూకా జపాన్స్కా అని? షాప్ నుంచి ఇప్పుడే బయటకు వస్తే షాప్ కీపర్ చావు అని అంటే ఫస్ట్ నువ్వే చావు అంటున్నాడు. ఇక్కడ చావు అంటే బాయ్ అంట, నాకు తెలీదు. నేనేమో మామూలు ఇంగ్లీష్ లో పాట వింటాం కదా, ఓ పిల్ల చావు అని, అదే నేను ప్రాసెస్ చేసుకున్నాను. అది చావమంటుంది. చావు చావు పిల్ల కాదు, ఓ పిల్ల చావు పిల్ల చావు. అదే అదే అది వార్ సాంగ్ అయిపోయింది. ఓకే, డే 1 ఓవర్ ఫ్రెండ్స్. ఇంటికెళ్ళి వంట చేసుకుని తినేస్తాము. మీలో ఎంతమందికి మాంటెనీగ్రోలో ఏం భాష మాట్లాడతారో తెలిస్తే కమెంట్ చేయండి. నేను ఎంత ఎక్సైటింగ్‌గా నిద్ర లేచాను. ఫైనల్లీ టైమ్ టు లివ్ మై డ్రీమ్ అన్నట్టు. మీకంతా చూస్తే ఫ్యాన్సీగా అనిపిస్తదేమో గానీ, నా బ్లడ్ అండ్ స్వెట్ ఉంది ఈ ట్రిప్ వెనకాల. నేను చాలా ప్లాన్ చేసుకొని వచ్చామనమాట. ఇంత చిన్న ట్రిప్‌కే ఎందుకంత ప్లానింగ్ అని అనుకోవద్దు మీరు వీడియో అంతా చూసిన తర్వాత. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో ఉన్న పిల్లలకి వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని, వాళ్ళ లైఫ్ సెట్ చేసుకొని, ఫైనల్లీ ఒక ట్రిప్‌కెళ్ళడం ఎంత పెద్ద అచీవ్‌మెంటో మీలో చాలా మంది రిలేట్ చేసుకోగలుగుతారు. అండ్ ఎయిర్‌బిఎన్‌బి నుంచి వ్యూ అయితే చాలా 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 బావుంది. అండ్ ఇవాళ వెదర్ కొంచెం సహకరించలేదనమాట. సో, మేము మోస్ట్‌లీ ఇంకా రూమ్‌లోనే ఉన్నాము. మేము కావాలనే ఇలాంటి స్పేస్ బుక్ చేసుకున్నామనమాట. జస్ట్ ఇన్ కేస్ వెదర్ అటు ఇటు అయితే మేము డిసప్పాయింట్ అవ్వకూడదు. లోపల ఎమ్యూనిటీస్ కూడా బావుండాలని చెప్పేసి. అండ్ మళ్ళీ నడుస్తూ నడుస్తూ కింద దాకా వచ్చేసాము. ఇంకో పిల్లి కనిపిస్తే ప్రషు హాయ్ చెప్తున్నాడు. అండ్ ఇవాళ నైట్ కొంచెం మేము ఎంజాయ్ చేసే టైంకి చాలానే లేట్ అయిపోయింది. కానీ మేము ఈ రోజంతా షాపింగ్ వరకే పెట్టుకున్నామనమాట. ఎక్కువ షాప్ ఏం చేయలేదు. ఒక బ్రేస్లెట్ అండ్ ఒక నెక్లెస్ కొనిచ్చాడనమాట ప్రషు. నేను అవి వేరే వ్లాగ్‌లో ఎప్పుడైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూపిస్తాను. అండ్ ఈరోజు మేము చూసిన ప్లేసెస్ అన్నీ ఇవన్నమాట. దీని లోపలే ఉంటాయి. మేము రావటమే ఈవినింగ్ ఆల్మోస్ట్ చీకటి పడ్డాక బయటకొచ్చాము. అరౌండ్ 6:00 ఇక్కడ చీకటంతా అయిపోయిందనమాట. అండ్ ఏమేమున్నాయి అని జెప్పేసి తినడానికి ఎక్కువగా ప్లేసెస్ వెతికాము. ఎందుకంటే నిన్న వంట చేశాను. నాకు చేయబుద్ధి కాలేదు మళ్ళీ. ఇవాళ ఏమున్నాయా అని జెప్పేసి అన్ని ప్లేసెస్ వెతికేసి, చూసి మంచిగా ఒక స్పాట్ దొరికిందనమాట మాకు. ఇక్కడ పిజ్జా తీసేసుకొని ఇక్కడి నుంచి ఒక పక్కనే ఒక కాక్టైల్ అండ్ మాక్టైల్ తీసుకుందామని జెప్పేసి ఓ చిన్న సైజు బార్‌లోకి దూరిపోయాము. ఇక్కడ నైట్ అంతా కూర్చొని కబుర్లు చెప్పుకొని ఆరామ్‌సే ఇంకిక్కడి నుంచి రూమ్‌కి నడుచుకుంటూ వెళ్ళిపోయామనమాట. మీరెప్పుడైనా మాంటెనీగ్రో వస్తుంటే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అనంటే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అస్సలుండదనమాట. బసెస్ కూడా ఎవ్రీ 4 అవర్స్, 5 అవర్స్‌కి ఒకటుంటది. అండ్ ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళడానికి వాడు ఆల్మోస్ట్ మీ ఆస్తి అంతా అడుగుతాడు. సో, కరెక్ట్‌గా ప్రీ ప్లాన్ చేసుకొని ఎక్కడికెళ్తున్నాం ఏంటని చూసుకొని రావాలి. డే 2 చాలా రిలాక్స్ అయిపోయేసరికి మాకు మంచిగా ఎనర్జీ ఉండే అనమాట. సో, ఇవాళ ఎట్లైనా సరే ఏదైనా ట్రెక్ ప్లాన్ చేయాలని చెప్పేసి దగ్గరలో ఉన్న స్పాట్స్ అన్నీ చూసుకున్నాము. రూమ్‌లో మా హోస్ట్ వాళ్ళు బార్బీది ఒక అంబ్రెల్లా పెట్టారు. అది ఏసేసుకున్నాము. ఇలా చెప్పులేసుకున్నాను. ప్రషు అంతా రెడీ అయ్యాడు అనుకుని మీద నుంచి వర్షం పడకుండా ఉండే కోట్ మర్చిపోయాడనమాట. అది తెచ్చుకుంటా అని వెళ్ళాడు. ఈ లోపు అసలు దాని కిందకి రూట్ ఉందా లేదా చూద్దామని నేను బయలుదేరుతుంది. అటు సైడ్ దారేం లేదు. సో నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను. ప్రషు ఇంకా రూమ్లోనే ఉన్నాడు. నేను వెళ్ళిపోయి తనని తీసుకుని, ఇటు రూట్ లేదు ప్రషు అని చెప్పేసి నిన్న వచ్చిన రూట్లోనే మళ్ళీ కిందకి దిగుతాం ఇప్పుడు అవతల సైడ్. లెట్స్ సీ ఇఫ్ యూ కెన్ మేక్ ఇట్ టు ద బీచ్. ప్రషు బేబీ వచ్చేసాడు. రూట్ లేదటు, నిన్న వీడియో తీద్దామని. భలే బాగుంది. ఏమి ఎక్కడ పదా ఫ్రాన్స్ అక్కడ కనిపించే పాయింట్కి వెళ్ళాలి ఫ్రాన్స్. ఇప్పుడు మేము లోకల్స్తోని ఒకరిని అడిగితే ఇలా ఇలా వెళ్తే కిందికి త్వరగా వెళ్ళిపోతారని చెప్పేసి చెప్పారనమాట. ఆ రూట్లో నడవడానికి ట్రై చేస్తున్నాము. నిమిషం, చెక్కలాగా ఉంది ఇక్కడ.
సందులు సందులు ఉన్నాయి అన్ని. ఎటు పోతున్నామో తెలియదు కానీ పోతుంటే ఎగ్జైట్మెంట్ అయితే ఉంది. నీ ముక్కు ఎక్కడ అని ఎవరైనా అడిగితే మీరు స్ట్రెయిట్‌గా చూపిస్తారేమో గానీ, నేను వెనక నుంచి చూపించే టైప్ అన్నమాట. ఊరంతా తిరిగి నిన్న ఎక్కడికున్నాము, నిన్న ఎక్కడైతే ఆ బీచ్ ఎండ్ అయింది అని అనుకున్నామో, మళ్ళా తిరిగి తిరిగి అక్కడికే వచ్చామన్నమాట. జస్ట్ లెఫ్ట్ తీసుకుంటే మేమెళ్ళాల్సిన బీచ్ వచ్చేది. ఎంత ఫూలిష్‌గా అనిపించిందో మాకైతే. కానీ మొన్న ఎళ్ళలేకపోతుండే మేము. చీకటయిపోయింది గదా! సో, ఆ రోజు రూమ్‌కెళ్ళిపోయినాం మళ్ళీ. నాకు నీళ్ళంటే ఎంత భయమో, నేను తెలిసిన వాళ్ళందరికీ తెలుసనమాట. ఎంత ఇట్లా డ్రెడ్ అవుతాననమాట. అమ్మో! నీళ్ళు నీళ్ళని. కానీ బీచెస్ అంటే చాలా ఇష్టం మళ్ళీ. వాకింగ్ అలాంగ్ ద పాత్ ఇస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇన్ స్ట్రామీ వెదర్ అంట. ఇది స్ట్రామీ వెదర్ ఏనా ఇంతకీ? పట్టుకో మళ్ళీ పట్టుకో. ఒక కపుల్‌ని చూసినప్పుడు మనకేమనిపిస్తదంటే, ఒకరేమో నీట్‌గా బాధ్యతగా బిహేవ్ చేసేవాళ్ళు, ఇంకొకరేమో ఆగమాగం చేసేవాళ్ళు అన్నట్టు. అన్ని విషయాల్లో నేను ఆగమాగం చేస్తా. ప్రశాంత్ నీట్‌గా బాధ్యతగా ఉంటాడనమాట. ఇలా వెకేషన్‌కొచ్చినప్పుడు మాత్రం ప్రశాంత్‌లో ఉన్న రియాలిటీ బయటకొస్తది. మీకు కనపడతది చూడండి. నేనేమో ఎంత భయపడుతున్నానో కేర్‌ఫుల్‌గా ఉండాలి, నీట్‌గా ఉండాలి అని చెప్పేసి ప్రశు ఏమో ఫోటోస్ అని అదోటి ఇదని సూపర్ ఎంజాయ్ చేసాడనమాట. ఇప్పుడు ఈ దారిలో వెళ్దాం. ఫ్రెష్ ఏమో వావ్! ఎంత మంచిగుంది, అది బావుంది, ఇది బావుంది అని జెప్పేసి ఆ నేచర్‌ని ఎంజాయ్ జేస్తుంటే, నేనేమో అది జూడండి ఆ రాక్ ఎట్లా ఉంది, అది సరిగ్గా లేదు, దాని ఫార్మేషన్ సరిగ్గా లేదు, అదొచ్చి మన గుండు మీద పడతది. ఈ పక్కన నీళ్ళన్నీ వచ్చి మనల్ని లాక్కెళ్ళిపోతాయి అని జెప్పేసి చాలా సేపు అక్కడే ఆగిపోయామనమాట. ఆల్‌మోస్ట్ అరగంట వేస్ట్ చేశాను ప్రశాంత్‌ది. "నువ్వొస్తే రా, లేకపోతే లేదు నేనెళ్ళిపోతానన్నప్పుడు" ఇంక ఇక్కడి దాకా వచ్చి మెల్లగా నడవడం స్టార్ట్ జేశాము. ఎంచక్కా ఆస్వాదిస్తున్నాడు ప్రశాంత్ అక్కడ నుంచొని. బావుంది, బావుందని. నాకేమో టక్ 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 అయితుండే అనమాట. ఎట్లొస్తున్నాయి చూడండి అలలు. వచ్చి తీసుకెళ్ళిపోతాయేమో అని ఎంత భయపడ్డానో నేనైతే. అటు ఇటు చేసి ఆ కార్నర్ నుంచి ఇక్కడి దాకా తీసుకొచ్చి ఇంక నుంచున్నాను. ఇంక కొంచెం సేపు నాకు భయమేస్తుంది. నేను ఎటు కదలను ఇక్కడ అని. ఇలా ఇల్లు లాగా ఉన్నాయి ఫ్రెండ్స్, పాకల్లాగా. దాంట్ లోపల కొంచెం సేపు స్టే ఉన్నాము. ఇక్కడంతా కిచెన్ సెటప్ ఉంది అంట. సమ్మర్లో మళ్ళీ స్టార్ట్ చేస్తారని మా ప్రశాంత్ చెప్తున్నాడు. నాకు 24 అవర్స్ టెన్షన్‌లో ఉండి అసల ఆఫీసు, ఇల్లు, వీసా ఇష్యూస్, జాబ్ అలానే ఉండే అనమాట. కొంచెం సేపు అసల బ్రేక్ దొరికితే ఎంత హ్యాపీగా అనిపించిందో మాకైతే. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి అవతల సైడ్ బీచ్కి నన్ను తీసుకెళ్తాడు చూడండి. మెల్లగా నడుచుకుంటూ వెళ్తే నువ్వు సామాన్ తీసుకొచ్చాయని పోయి అక్కడ కూర్చున్నాడు. అక్కడ నుంచి తీసుకెళ్ళకపోతే నా పేరు మార్చుకుంటా. నన్ను ఏదో ఇలాంటి టైంలో ఎక్కడో ఒకటి చూసి వేసేద్దామని ప్లాన్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ప్రశాంత్. ఆ ముసలాంకు భయం లేదు, ఆమె ఆల్రెడీ ఏజ్ అయిపోయిందంటవా? దానికి ఎవరు లేరు ఇంట్లో, మమ్మీ డాడీ. అదే మమ్మీ డాడీ, మన మమ్మీ డాడీ పక్కన నడవడానికి కూడా వస్తలేదు. నేను ఆడ ఫోటో దిగాలి, వెనకాల నుంచి వాక్ వే ఉంది, నీళ్లు రాకుండా నడవడానికి. ఇప్పుడు అక్కడ ఫోటో లేకపోతే ఏమైతుంది నీకు? ఏం కాదు మరి. అసలు నీకు రాకపోతే ఏమైతుంది? దీనికి 1,00,000 బొక్కేందుకు? ఈ దేశం ఎందుకు వచ్చినావు? ఆ ముసలిది పోనీ, ఆ ముసలైన పోనీ, నేను రాను. మొహం ఇట్లా పెట్టకు, నాకు భయం అవుతుంది. ఇది కూడా కైండ్ ఆఫ్ టార్చరే ఫ్రెండ్స్. అవును, వీడి దాకా వచ్చి ముందర పోలేకపోవడం టార్చర్ కాకపోతే ఇంకేంది మరి. వాళ్ళు వెళ్ళిన దగ్గర దాకా వెళ్దాం అంతే. బిర్యానీ సెంటర్కి పోయి బిర్యానీ ముందర పెట్టుకొని వాసన చేసి బయటకు వచ్చినట్టు ఉంది. ఆ ముసలాళ్ళు వెళ్ళిన దాకా వెళ్దాం అంతే. ఒక 5 నిమిషాలు ఆ ముసలో వెళ్ళిపోతుంది. బీచ్ దాకా వచ్చిన తర్వాత బీచ్ లో కాళ్ళు తడుపుకోకపోతే అట్లీస్ట్ ఆ వాటర్ స్పర్శ తెలియకపోతే ఎలా అన్న లాజిక్ తోని నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నాడు అదో ఆ బండ మీదకి. ఆడికంటే నీళ్ళు వస్తాయంట కానీ మనం లోపలికి వెళ్ళామంట. ఇందాక వచ్చిన ముసలి జంట ఉన్నారా, వాళ్ళు ఇక్కడ దాకా వెళ్ళారనమాట. వెళ్తున్నాను నేను. మమ్మీ ఐ లవ్ యూ, మమ్మీ డాడీ ఐ లవ్ యూ. అత్తమ్మ మామయ్య ప్రశాంత్కి ఇంకా పెళ్లి చేయండి, సంతోషంగా ఉంచండి. ఇటు చంపేస్తాడు నన్ను ఎలాగే. ఆ వాటర్ చూసారా ఎలా వస్తున్నాయి, మాయమైపోతున్నాయి. అక్కడున్న ప్లేస్ సరిగ్గా స్టాండర్డ్‌గా లేదు. అవతల సైడ్‌కి దాటాలి అండ్ అక్కడ కేవ్ ఉంటుంది. ఆ కేవ్ బావుంటది అని జెప్పేసి ఎవరో చెప్పారు ప్రశాంత్‌కి. అక్కడి నుంచి లోపలికెళ్ళాలని జెప్పి కూర్చున్నాడు. ఇంక నేను ఎక్కడున్నావు అని అరుస్తున్నా సరే పట్టించుకోకుండా దాటేసాడు. నువ్వు రా. లేదు రాను.
కేవలం బ్రష్ ఎగ్జైట్మెంట్ ఖరాబ్ చేయకూడదు అని చెప్పేసి ఇటు సైడ్ దాటాను అనమాట. కానీ ఆ గుహ లోపల ఉన్నంతసేపు నాకు ఎలా అంటే అస్సలు నా వల్ల అవ్వలేదు. నేను ఏడ్చినంత పని చేశాను. కానీ ఏదో సొల్లు చెప్తున్నాడు ప్రశాంత్, "అవి లోపలికి రావు, ఏం కాదు, డ్రైగా ఉంది చూడు అది ఇదని." లాస్ట్‌కి అలా ఒక అరగంట కూర్చున్న తర్వాత కొంచెం సెటిల్ అయిన తర్వాత ఇన్‌స్టాకి కావాల్సిన ఫోటోలు, వీడియోలు దిగాం. కానీ రియాలిటీ ఇది. ఎంత భయపడుతూ వెళ్ళానో. ఇగో నాకు పిల్లులు అంటే కొంచెం భయం పోయిందిరా. ఇక్కడ అన్ని పిల్లులు ఉన్నాయి అసలు. ఈ దేశంలో మనుషులు ఎంత మంది పిల్లలు అసలు ఉన్నారు. ఇది చూడు, మా ఫ్రెండ్ గానికి చూపిస్తా. ఓచు మళ్ళీ రూమ్కి వచ్చేసాము. తడవకుండా హ్యాపీగా లోపలికి వచ్చేలాగా ప్లాన్ చేశాడనమాట దేవుడు. స్టీఫెన్ పోదాం. సారీ ఏంటది, అదే ఆ ప్లేస్కి వెళ్దాం. ఇప్పుడు ఈ రూమ్ చెక్అవుట్. ఈ వ్యూకి బాయ్ బాయ్. అద్భుతంగా ఉంది అసలు.